కూర అయిందండి. ఇదిగోండి. వా ఈ కర్రీలోకి అసలు ఈ చింత ఇగురు, చెరువు చేపలు, మామిడికాయ ఇగురికి రాగి సంగటి అయితే కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది పొయ్యి మీద అంటే ఇంకా టేస్ట్. పొయ్యి ఉన్నోళ్ళు పొయ్యి మీద చేసుకోండి, గ్యాస్ మీద అయినా ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చింత ఇగురు, చెరువు చేపలు, మామిడికాయ ఇగురు కర్రీ ఎలా చేయాలో చూడండి. ముందు దబర పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర కొంచెం వేసుకొని కరివేపాకు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వాడనివ్వాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వాడాలి. ఎర్రగడ్డలు వాడాయి. ఇప్పుడు టమోటాలు వేసేసుకుందాం. టమోటాలు త్వరగా వాడాలంటే ఒక చెక్క, కొంచెం చిటికెడు పసుపు కానీ వేసుకుంటే త్వరగా మెత్తగా అయిపోతాయి టమోటాలు. నేను డైలీ ఇదే చేస్తాను. ఈ కూరలైన త్వరగా ఉడికిపోతాయండి, త్వరగా మగ్గిపోతాయి. ఇదిగోండి, టమోటాలు మగ్గిపోయాయి మెత్తగా. ఇప్పుడు చింతాకు పొడి వేసేసుకున్నాం. చింత ఇగురు అన్నమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చింతపండు ఆరోగ్యానికి మంచిది కాదు. చింతపండుకి బదులు మామిడికాయ, చింత ఇగురు ఇవి వాడుకుంటే చాలా మంచిది. చింత చిగురు కొంచెం వాడాక కొంచెం మెత్తబడుతుంది. తర్వాత మామిడికాయలు వేసేసుకున్నాం. తర్వాత చెరువు చేపలు వేసేసుకున్నాం. ఇప్పుడు కూరకు సరిపడా కారం, తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తాను, మీడియం కారం. కొంచెం కూరకు సరిపడా సాల్ట్, 2 స్పూన్లు వేసి సరిపోద్ది. నాకు స్పూన్ నిండా రాలేదు, అందుకని 3గా వేసాను. 2 స్పూన్లు వేసి సరిపోద్ది ఈ స్పూన్తో. వేసేసుకున్నాక గెంటితో కలిపెట్టకూడదు, దబర్నే ఎగరేసుకొని బాగా కలియనెత్తాలి. అంతా కలిసింది చూడండి. అంటే గెంటితో కలిపెడితే అంతా చేపలు చిదురు చిదురు అయిపోతాయి. కొంచెం కూరకు సరిపడా వాటర్ వేసుకుందాం. ఇంకా దింపే వరకు కూడా గెంటితో కలిపెట్టకూడదు కూరని, దబరే తిప్పుకోవాలి. దబర పట్టుకొని ఇట్లా 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 కలిపెడితే బాగా అంతా కలుసుద్ది. వేసుకున్నాక మూత వేసేసి బాగా ఉడకనియాలి. మనకు ఉడికిందని ఎలా తెలుస్తుందంటే పైకి ఆయిల్ తేలుతుంది. అదే గుర్తు ఉడికినట్లు. మంచి స్మెల్ వస్తుంది.